నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరాంపురంలో ఓహెచ్ఎస్ఆర్ వద్ద గుంతలో పడి మృతి చెందిన బాలుడు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. రాజానగరం ఎమ్మెల్యే స్వయంగా ₹1,00,000 అందజేయడం జరిగింది. ఘటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రాజానగరం మండలంలో అనేక గ్రామాల నుంచి అక్రమ మట్టి త్రవ్వకాలు, వందల కోట్ల రూపాయలు అవినీతి. స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల మరియు ఆదిత్య బిజినెస్ స్కూల్లో ప్రపంచ జనాభా దినోత్సవం. రాజానగరం రూరల్ మండలం శ్రీరాంపురం గ్రామంలో బాలుడు మృతి చెందిన ఘటనలో శుక్రవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శ్రీరాంపురం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి తెల్లవారితే శనివారం రాజానగరం రూరల్ మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో బాలుడు మృతి చెందిన ఘటనలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ గ్రామంలో జల సరఫరా పనుల కోసం ఓహెచ్ఎస్ఆర్ వద్ద వాల్వ్ మరమ్మతుల నిమిత్తం త్రవ్విన 5x6 అడుగుల గుంతలో నీరు చేరి అక్కడ ఆడుకుంటున్న 4 సంవత్సరాల 6 నెలల వయసున్న బాలుడు కడవంచి శ్రీను ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందడం జరిగిందన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెంటనే అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి తండ్రి దుర్గాప్రసాద్ బేడ బుడగ భుజంగ కులానికి చెందినవారు. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించడం జరిగిందని తెలిపారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయానికి అదనంగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు బాలునికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన వారిలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈబి వి గిరి, తహసీల్దార్ దేవి, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు ఉన్నారు. తహసీల్దార్ స్థానాన్ని సందర్శించి జరిగిన ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించినట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జూలై 10వ తేదీన ఓహెచ్ఎస్ఆర్ వద్ద వాల్వ్ మరమ్మతుల కోసం గుంత తవ్వి సదరు వాల్వ్ను మరమ్మతుల కోసం రాజమహేంద్రవరానికి పంపడం జరిగిందన్నారు. ఈలోగా గుంతలో నీరు చేరినట్లు తహసీల్దార్ నివేదికలో పేర్కొన్నారు. సదరు గుంతలో చిన్నారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం జరిగిందన్నారు. ఈ దుర్ఘటన పట్ల జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా గుంతల విషయంలో భద్రతా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో శ్రీరామపురం గ్రామానికి కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. గాయత్రి పురోహిత సమైక్య 22వ వార్షికోత్సవం సందర్భంగా కొంతమూరులో ఉన్న సీతారామ అగ్రహారంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు స్మార్త పరీక్షలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పూజ, సమారాధన అనంతరం మహాజన సభ జరిగింది. ముఖ్య అతిథిగా మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, ఈవో భాగవతుల రమణమూర్తి విచ్చేశారు. పరీక్షాధికారులుగా
దువ్వూరి సూర్యప్రకాష్ సౌమ్యాజులు, బమిడి సుబ్రహ్మణ్యం, గూడవర్తి సూరిబాబు వ్యవహరించారు. వార్షికోత్సవ సభ అనంతరం విద్యార్థులకు పట్టాలు ప్రదానం, గురువులకు సత్కారం ఘనంగా జరిగింది. విద్యార్థులు, వేద పండితులు లోక కళ్యాణార్థం ఆశీర్వచనం అందజేశారు. నీట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు దర్బ అరుణ్ కుమార్ కుమారుడు కార్తిక్ రామకిరీటికి జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపిన ఇప్పిలి వర్షిత్కి ప్రత్యేక అభినందన సత్కారం నిర్వహించారు. అధ్యక్షుడు భాగవతి నారాయణ శాస్త్రి బాబీ, ప్రధాన కార్యదర్శి ఇంద్రగంటి కేశవ సూర్యనారాయణమూర్తి, కోశాధికారి దంతుర్తి సుబ్రహ్మణ్య శర్మ, కన్వీనర్ గూడవర్తి సూర్యకుమార్ శర్మ, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వరుని గ్రహంతో మనం బాగున్నందుకు 10 మంచి పనులు చేసి 10 మందికి ఉపకారం ఎలా చేయాలి, కేవలం సర్టిఫికెట్తో అయిపోలేదు. వైద్యం కానీ ఇతర అవసరాలు కానీ యథార్థంగా ఇప్పుడు నేను చెప్తున్నాను. దీని మీద ఇంకా కొంత అప్పు ఉంది. ఈ అప్పు తీరిపోతే ఇప్పటికే ఉన్న అన్నిటిలోనూ రాజమండ్రిలో ఉన్న అన్నిటిలోనూ కూడా కింద పైన అన్నీ వాడుకుంటే 10,000 రండి. ఇదే నాకు తెలుసు. 2 రోజులు చేస్తే 15,000. మా సంస్థలో సంబంధించిన ఎవరైనా చేస్తే ఉన్న దాంట్లో ఇంకా సగం 10,000లో సగం 5,000. ఇలా ఎన్నో రకాలు చేస్తున్నాం. ఈ కష్టాలు కూడా తీరిపోతే నిజంగా నేను లేని వాడిని అన్నవాడికి మనం వివాహాలకి వారికి ఎంతో సహాయం చేయాలి. కింద ఏసీ వైరింగ్ చేసుకుంటే ఏసీ వైరింగ్ వద్దన్నాను రోజు. కింద మొక్కలు పీక్కు ప్రవేశంగా వచ్చారు. పూర్వం ఏదో సిలబస్ ఉండేది, అది కాదు, అది సరిగ్గా సరిపోదు అని మనం ఏదైనా ముందు మొదలుపెట్టేటప్పుడు మన ఆలోచనలతోటో లేకపోతే ఏదో దాన్ని పట్టుకుంటాం. తర్వాత ఇతరులను చూసి మరికొంత నేర్చుకుంటాం. మరికొన్ని సంఘాలు లేదా మరికొన్ని మార్గాలు చూసి ఇది ఇంతకంటే బాగుంది అని మెరుగులు తెచ్చుకుంటాం. అంతే తప్ప నేను అప్పుడు అలా చేసాక అలాగే ఉంటానకూడదు. ఆర్ఎంపీ డాక్టర్ మందులు ఇచ్చిన తర్వాత మనం ఎండీ దగ్గరికి వెళ్ళవలసి వస్తే ఆ మందులు వాడకపోతే ఆయన బాధపడతాడు అనుకోకూడదు. తర్వాత ఆయన ఇచ్చాడో అదే వాడాలి. ముందు ఇది ఆలంబనమైంది, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆచరణ చేయాలి. దాన్ని అట్లా పిల్లలు వచ్చిన వాళ్ళలో ఎలమంచల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇగో పసుపట్లు కట్టుకున్నారు. వాళ్ళు నిలబడడం అనక్కర్లేదు. 6 పసుపట్లు కట్టుకున్నారు షణ్ముఖ స్వరూపంగా. చెప్పి 6 చాలా చాలా బాగా ఇచ్చారు. దాంట్లో ఒక పిల్లవాడైతే అత్యుత్తమ శ్రేణి అని కూడా. నేను దేవాలయ శాఖ కార్యనిర్వహణాధికారిగా 1993 నుండి రాజమండ్రిలో పనిచేస్తున్నాను. 40వ సంవత్సరం నుండి పనిచేసిన సందర్భంలో మన బ్రాహ్మణ పిల్లలకి ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన స్కాలర్షిప్స్ కానీ, మెడికల్ కానీ, వివాహాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాలు ఎన్నో రకాలుగా ఎంతోమందికి చేయడం జరిగింది. ఈ రోజున గురువారం సందర్భంగా ప్రప్రథమంగా ఎంతో ఆప్యాయంతో అన్నగారు మన రామీ గారు పిలవడం ద్వారా ఇక్కడికి వచ్చి సభకు హాజరవడం జరిగింది. నేను నా ప్రోగ్రాం సుదృఢంగా భావిస్తున్నాను. 4వ సంవత్సరం తర్వాత నుండి నేను వాడపల్లిలో చేయడం జరిగింది. తర్వాత పుణ్యం కాదు. ఇప్పుడు మళ్ళీ రాజు దేవస్థానంలో ఉన్నాను. నేను రాజమండ్రి నగర బ్రాహ్మణ సంఘానికి సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా రాజమండ్రి నగర పురోహిత సంఘం గాయత్రి పురోహిత సంఘంగా ఏర్పడి పురోహిత సమాఖ్య అనే సంస్థని 2003వ సంవత్సరంలో ప్రముఖ పురోహితులైనటువంటి భమిడి సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ గారు స్థాపించబడి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2003 నుంచి స్థాపించబడి స్మార్త విద్యను అభివృద్ధి చేయడం కొరకు కంకణం ధరించి ప్రతి సంవత్సరము ఆషాఢ పూర్ణిమ అనగా వ్యాస పూర్ణిమ నాడు ఈ స్మార్త పరీక్షలు నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తూ వారికి ఉత్తమమైనటువంటి పట్టా ప్రదానాలు చేసి ఆ పట్టాల ద్వారా వాళ్ళు పొందే అభ్యున్నతి ఏమిటి అంటే ప్రభుత్వం వారి చేత ఈ పట్టా ద్వారా గుర్తింపు పొంది వాళ్ళు ఉత్తమమైనటువంటి ఆలయాల్లో కానీ ఉత్తమమైనటువంటి పాఠశాలల్లో కానీ అధ్యాపకులుగాను అక్కడ అనేకమైనటువంటి భగవత్ సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఉత్తీర్ణులవుతూ మరియు వారి వారి గ్రామాల్లో ఉత్తమమైనటువంటి పండితులుగా కీర్తింపబడుతున్నారు. ఈ స్మార్త పరీక్షల ద్వారా వాళ్ళు పొందినటువంటి విద్య ద్వారా ఆ సంవత్సరంలో అయితే 2004లో అయితే 19 వరకు పరీక్షలు నిర్వహించి ఉన్నాం. ఇక్కడ కొంతమూరు గ్రామం బ్రాహ్మణ అగ్రహారమునందు ఒక భవన నిర్మాణం చేయడానికి సంకల్పించి 2019 నుంచి మరలా ఈ 2025 సంవత్సరం వరకు పరీక్షలు నిర్వహించలేకపోయి ఉన్నాం. మరలా ఈ సంవత్సరం మళ్ళీ 38 మంది విద్యార్థుల చేత ఈ
స్మార్త పరీక్షలు నిర్వహింపబడి 38 మందిలోనూ 37 మంది ఉత్తీర్ణత సాధించి ఉన్నారు అని తెలియజేయడానికి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అక్రమ మట్టి తరలింపుపై ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులకు గురి చేస్తున్నారని స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ ఆరోపించారు. స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం మండలంలో అనేక గ్రామాల నుంచి అక్రమ మట్టి త్రవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోందని అన్నారు. ఎవరైనా ఈ అవినీతికి అక్రమాలకు అడ్డుపడితే వారిని కూకటి వేళ్లతో సహా పెకిలించి గ్రామాలలో ఉన్న సామాన్య ప్రజలను భయకంపితులను చేస్తున్నారని ఆరోపించారు. పల్లకడియం మట్టి తరలింపుపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశారని అన్నారు. అప్పటి నుంచి స్థానిక నాయకులను ఉపయోగించుకొని వారిపై దాడులకు పాల్పడడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారులైన కొందరిపై హత్యా ప్రయత్నం చేసిన వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు అయిందని అన్నారు. ఇజ్జిన రాంబాబు, విశాకొట్టి శ్రీనులు జీవనాధారమైన భూమిలోకి అక్రమంగా చొరబడి కొలతల పేరుతో బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. జీడి మామిడి చెట్లు వేసుకుని దానిపై కుటుంబమంతా ఆధారపడి జీవిస్తున్న ఇజ్జిన రాంబాబు భూమిలోకి JCB మిషన్లు తీసుకువచ్చి పండ్ల తోటలను, చెట్లను నేలమట్టం చేసి అత్యంత క్రూరంగా వ్యవహరించారని తెలిపారు. సామాన్య ప్రజలకు బర్రె ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, చివరి శ్వాస వరకు వారి కోసం నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులైన ఇజ్జిన రాంబాబు, ఆమె భార్య శాంతి రత్నలు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, రాజానగరం మండలంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన సంఘటనల గురించి మీకు చెప్పడానికి. యాక్చువల్గా రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలు చేస్తా దాంట్లో అధికారులు ఇంక్లూడ్ చేసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ రాజానగరం మండలంలో మైనింగ్ మాఫియాకి నాయకత్వం వహిస్తున్నది స్వయంగా ఒక మండల మ్యాజిస్ట్రేట్ అని తహసీల్దార్ నాయకత్వం వహించే పరిస్థితి వస్తుంది. అది ఎంత దారుణమైన సంఘటన అంటే, అది పలకడియం కావచ్చు, కానవరం కావచ్చు, తూర్పుగానుగూడెం కావచ్చు, ముక్కనాడు కావచ్చు, లేకపోతే ఇంకోటి తొంగపాడు కావచ్చు, ఏ గ్రామం అయినా సరే అక్రమంగా చెరువులను కానీ, మెట్టలను కానీ, గుట్టలను కానీ తవ్వకుండా తీసిపోతున్నారు. ఇది అంతటికీ డైరెక్ట్గా తహసీల్దారే నాయకత్వం వహిస్తే వాటిని నడిపించడం. ఎవరైతే తహసీల్దార్ లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ చేస్తుంటే ఎవరైనా కానీ అడ్డు పెట్టారంటే అడ్డు పెట్టిన వాళ్ళ సంగతి తేల్చి పనేమో రాజానగరం CA వీరయ్య గౌడ్ గారు తీసుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని హోల్డ్ చేసుకొని వీళ్ళు ఇచ్చలవిడిగా మైనింగ్ మాఫియా అనేది చాలా సునాయాసంగా చేసుకునే పరిస్థితి. నిజానికి ఎవరికైనా ఒక చోట పోస్టింగ్ వస్తే 3 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మారిపోతూ ఉంటారండి. కానీ గత 10 సంవత్సరాల్లో 4 సార్లు రాజానగరం MRO గారు ఇక్కడ పోస్టింగ్కి వచ్చారు. అది ఎలా సాధ్యం? ఒకసారి పోస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ రావడమే పెద్ద గగనం అనుకుంటే 4 సార్లు 10 ఏళ్ళలోనే 4 సార్లు ఇక్కడికి రావడం అనేది ఎలా సాధ్యం చూడండి. ఎవరైనా ఈ చెరువు తవ్వకాలను కానీ, మెట్ట తవ్వకాలను కానీ, లేకపోతే ఈ మట్టి తవ్వకాలని ఏదైతే దీన్ని ఉందో దీన్ని అడ్డు పెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని కూకటి వేలుతో సహా పెకలించేయాలన్న దుర్మార్గమైన వైఖరితో ఇక్కడ నడుస్తున్నారు. అందులో భాగంగానే రాజానగరం మండలంలో పల్లకడియం గ్రామంలో ఇజ్జిన రాంబాబు గారు అనే ఈయన ప్లస్ ఇంకొక 20 మంది కలిసి అక్కడ ఊర్లో చెరువులను తవ్వేస్తున్నారంట. ఆ ఊర్లోని ఆ చెరువులు తవ్వడం కూడా ఎలాగంటే ఒకే దగ్గర ఒక 20 అడుగులు 30 అడుగులు లోతు తవ్వేయడం, మళ్ళీ అక్కడ కొంచెం ఏళ్ళ గడ్డి తగిలితే కొంచెం ఎదరికి వెళ్ళిపోయి తవ్వడం, ఇలా నడుస్తుంటే అక్కడ కుర్రలు గేదెలు అవి మేపుకుంటే కుర్రలు గేదెలు పడిపోయి కాళ్ళు ఇరిగిపోవడం, గేదెలకు నడుము ఇరిగిపోవడం, మనుషులకి ఇబ్బంది పడ్డాయి జరుగుతుందని చెప్పి పెద్ద ఆయనకి ఉన్నాడు కదా, నేను ముందు పెట్టి మిగతా కుర్రలకు 20 మంది కలిసి జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టారు, మా గ్రామంలో అక్రమంగా చెరువులు తవ్వేస్తున్నారని. ఆ ఒక కంప్లైంట్ పెట్టిన పాపానికి ఈయన మొదటి సంతకం ఈయన ఉంది కదా, పెద్ద ఆయనకి ఈయన ఉన్నాడు కదా అని చెప్పి ఆ రోజు నుంచి దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దాడులు చేస్తున్న దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సహా పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేసి పోలీస్ కేసు పెడుతున్నా కూడా, కంప్లైంట్ ఇస్తున్నా కూడా పోలీస్ కేసు నమోదు అవ్వట్లేదు. జిల్లా SP గారికి స్వయంగా తీసుకెళ్ళిస్తున్నప్పటికీ కూడా చర్యలు జరగట్లేదు. ఇది జరగకపోతే జూన్ నెలలోనో ఎప్పుడో ఒకసారి ఇంక ఇది నడుస్తుంది అయినా సరే నిలబడ్డారు గట్టిగా. ఇది నిలబడ్డ పాపానికి జూన్ నెలలో ఈయన్ని ఇంకా కంప్లైంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ని అటెంప్ట్ మర్డర్ చేసి ఇష్టానుసారంగా ఊరు మధ్యలోనే పెట్టి దారుణంగా కొట్టారు, ఆడ మనుషులని కూడా చూడకుండా. దాని మీద అప్పుడు అయింది కేసు. జూన్ 6వ తారీఖున జరిగింది. జూన్ 6వ తారీఖున కేసు SC/ST అట్రాసిటీ కేసు జరిగింది. కేసు జరిగిన తర్వాత అట్రాసిటీ అయిన తర్వాత కరెక్ట్గా 6వ తారీఖున ఎప్పుడో జరిగింది. 7వ తారీఖున మరుసటి రోజునాడే ఎవరైతే దాంట్లో నిందితులు ఉన్నారో, వీళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి దాడి చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ 16 మందిని తీసుకొని తహసీల్దార్ గారు స్వయంగా రిటర్న్గా ఆన్ పేపర్, మళ్ళీ ఆడు ఎంత ధైర్యం చూడండి, ఆన్ పేపరు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో, ఫిర్యాదుదారులకు సంబంధించిన భూములోకి అధికారులని ప్లస్ ఎక్యూజ్ని అంటే నిందితుల్ని ఒక 50 మంది 60 మంది మారణాయుధాలు పట్టుకొని గుణపాల పలుగురు పట్టుకొని వీళ్ళ భూముల లోపలికి వెళ్ళి బెదిరించడం. రాజమండ్రిలో శ్రీ లక్ష్మీ తోపుడు బండ్ల చిన్న వర్తకుల సంక్షేమ సంఘం 36వ వార్షికోత్సవం
ఘనంగా జరిగింది. నగరంలో తోపుడు బండ్ల వర్తకుల ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శ్రీ లక్ష్మీ తోపుడు బండ్ల చిన్న వర్తకుల సంక్షేమ సంఘం 36వ వార్షికోత్సవం విక్రమ్ హాల్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ చిరు వ్యాపారులు సజావుగా వ్యాపారం చేసుకునే విధంగా చూస్తామని, పుష్కరాల సమయంలో కూడా వారి వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో ముఖ్య అతిథి రామ్ సాయి ఫైనాన్స్ అధినేత శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నుమూరి దీపు మాట్లాడుతూ తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారికి అండగా నిలిచి ఆదుకుంటామని చెప్పారు. సిటీ నిధి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు అవసరమైన రుణాలు, పెట్టుబడికి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు దబ్బడి జయరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం టౌన్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు క్షత్రియ సత్యనారాయణ సింగ్, అధ్యక్షుడు సబ్బిల్ల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మావురి రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిన్న వర్తకుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గరికన వెంకటేశ్వరరావు, కోశాధికారి తాడిల లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనాథుల సన్యాసరావు, గౌరవ సలహాదారు కన్నయ్య లాల్ పటేల్, టౌన్ అధ్యక్షుడు మావురి రామ్మోహన్ రావు, సంయుక్త కార్యదర్శి నక్కిన సింహాచలం, కొక్కిన నరసింహరావు తదితరుల ఆధ్వర్యంలో జరిగింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆదిత్య బిజినెస్ స్కూల్ మరియు ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ల ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్, డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ప్రారంభించిన ర్యాలీలో పాల్గొన్నారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి సారథ్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిపిన ర్యాలీలో వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు వంటి అనేక నినాదాలతో రహదారి మారుమ్రోగింది. రాజమండ్రిలో 11/7/2025న ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఉదయం 10:20 నుండి 11 గంటల వరకు జరిగిన ర్యాలీలో డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్ఓ వి రమాదేవి, పోలుకొండ సాయి, కె మహేశ్వరి తదితర ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి జనాభా స్థిరత్వానికి అవసరమైన మార్గాలను మరియు విద్యార్థుల పాత్రను వివరించారు. సమాజంలో స్థిరమైన అభివృద్ధి కోసం విద్యార్థులు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రసిద్ధ స్పోర్ట్స్ అండ్ కమ్యూనిటీ సైకాలజిస్ట్, అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ అంతర్జాతీయ సభ్యుడు శంకర నాగేంద్ర కిషోర్ పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క లక్ష్యం సమానత్వంతో కూడిన ఆశాజనకమైన ప్రపంచంలో యువతకు తాము కోరుకున్న కుటుంబాలను నిర్మించుకునే సాధికారతను కల్పించడం. ఈ అంశంపై మాట్లాడి దాని యొక్క ప్రాధాన్యతను వివరించారు. నాగేంద్ర కిషోర్ విద్యార్థులను తమ సామర్థ్యాలన్నీ తెలుసుకుని గమ్యాన్ని చేరుకునే విధంగా ప్రోత్సహించారు. దీనికోసం నిత్య శారీరక వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు, రోజువారీ రాసుకోవటం, జర్నలింగ్, నిద్ర వంటి అంశాలను అలవర్చుకోవాలని సూచించారు. వారు విద్యార్థులకు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉండాలని సూచిస్తూ వారితో వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు 15 నిమిషాలు నడిచే ప్రమాణాన్ని విద్యార్థులతో చేయించి వారిలో ఆశ్చర్యం కలిగించారు. ఇది తల్లిదండ్రుల పట్ల ప్రేమను, శ్రద్ధను చూపే చిన్న కానుకని వివరించారు. అదనంగా ఆదిత్య విద్యా సంస్థలు అందిస్తున్న సమగ్ర విద్య, పాఠ్యేతర అభివృద్ధి మరియు 100% ఉద్యోగ అవకాశాలను ఆయన ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య బిజినెస్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ ఈ కళాశాలలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు 100 మంది ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మేనేజ్మెంట్ లెక్చరర్ సుబ్బారావు వందన సమర్పణతో విద్యార్థుల జనగణమనతో కార్యక్రమం ముగిసింది. Say that lot of encouragement and inspiration to serve the people as a Rotary past president. We are involved with him. I still remember addressing the NSS volunteers. He called me when I was voting in Food Corporation of India. He called me and extempore I had to give a speech. I don't know. I didn't remember. I don't know what is NSS. But for me, NSS had been Group 1 services interview. Group 1 services interview. I was qualified. I am a botany, zoology, chemistry student, and social studies I know absolutely zero. Even it is minus side also. What I did was 8th, 9th, 10th class book. టేబుల్ టెన్నిస్ స్టేట్ నేషనల్ రిప్రజెంట్ చేస్తూ స్టేట్ ప్లేయర్గా చాలా కాలం కొనసాగారు. ఫుడ్ కార్పొరేషన్ దానివల్ల ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగం కూడా వచ్చింది. 35 సంవత్సరాలు ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇప్పుడే ప్రిన్సిపల్గా చెప్పారు. ఆయన ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీలో, అలాగే మన ఆదికవి ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ, అలాగే అమెరికాలో కూడా సైకాలజీ స్పోర్ట్స్. మీరు ఎఫర్ట్ తక్కువైపోయింది. అలాగే ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేషన్ ఈ సండే, ఎవ్రీ సండే యాక్టివిటీ చేస్తాం. ఈ సండే తిరుమల కాలేజ్ దగ్గర 50 ప్లాంట్స్ని ప్లాంటింగ్ చేస్తున్నాం. సో మీకు లొకేషన్ అది పెడతాను, ఎవరైనా రావాలంటే రావచ్చు. ఎప్పుడు మార్నింగ్ 7 to 9:30 ఉంటుంది. ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. వాట్ ఈజ్ వాట్ తెలుసుకోండి. 87 మెంబర్స్ అడ్వెంచరస్ క్యాంప్కి, అలాగే మన ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్ దాట్ల భాస్కర్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ నగర్ భాస్కర్ రాజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రక్కన పిల్లలు ఆడుకునేందుకు పార్కును ప్రారంభించడం జరిగింది. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు దాట్ల భాస్కర్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ నగర్లో భాస్కర్ రాజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రక్కన పిల్లలు ఆడుకునేందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్కును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రాజ్ మాట్లాడుతూ వర్షాకాలంలో పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ దాట్ల సతీష్, డాక్టర్ దివ్య, ఎర్ర రామకృష్ణ హాస్పిటల్ సిబ్బంది మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరాంపురంలో ఓహెచ్ఎస్ఆర్ వద్ద గుంతలో పడి మృతి చెందిన బాలుడు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. రాజానగరం ఎమ్మెల్యే స్వయంగా ₹1,00,000 అందజేయడం జరిగింది. ఘటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రాజానగరం మండలంలో అనేక గ్రామాల నుంచి అక్రమ మట్టి త్రవ్వకాలు, వందల కోట్ల రూపాయలు అవినీతి. స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల మరియు ఆదిత్య బిజినెస్ స్కూల్లో ప్రపంచ జనాభా దినోత్సవం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.